మీకు గైస్ మీకు చూపిస్తే నమ్మరు కానీ ఒక్క నిమిషం వీడిని చంపేసి చూపిస్తా. ఓకే, వర్క్ చేస్తున్నప్పుడు ఈ డట్ బ్లాక్ ఇక్కడ ప్లేస్ చేసేస్తున్నట్టున్నాను. ఎస్, ఈ ఇన్వెంటరీలో ఎంత చెత్త ఉందేంటి అనుకుంటున్నారా? మీరు షాక్ అయిపోతారు గైస్. బయట చూసుకుంటే చాలా క్లియర్ చేస్తాను, అసలు పడుకోకుండా క్లియర్ చేశాను గైస్. అలా క్లియర్ చేశాను. చాలా క్రేజీగా ఉంటుంది. ఓకే, 2 స్టిక్స్ 3 స్టిక్స్ వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు నేను ఒక స్వాడ్ చేసుకోవాలి, ఇంకొక పికాక్స్ చేసుకోవాలి, ఎందుకంటే బయట క్లియరింగ్లోనే మొత్తం అయిపోయింది. ఆకలేస్తుందా? తొక్కలో రాటన్ ఫ్లెష్. దీన్ని ఏం చేసుకోవాలి నేను? వేస్ట్ అబ్బా, బోల్డ్ అంత రాటన్ ఫ్లెష్ వస్తుంది. సరే, ఇది చూడండి గైస్, మైన్ చేస్తున్నానా కాబుల్ స్టోన్ వస్తుంది. అలాగే మొత్తం క్లియర్ చేస్తాను. అసలు ఇలా క్లియర్ చేసుకుంటూ పోతే అసలు చాలా బాగా వస్తుంది. అండ్ గైస్ నేను ఒక షవల్ కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఒక నిమిషం. చెప్పాను కదా ఇల్లు చాలా బాగుంటుంది బయట నుంచి వస్తే అని, క్లియర్ చేసిన తర్వాత. మీరే చూస్తున్నారు కదా, క్రేజీగా ఉంది అసలు ఇప్పుడు ఇల్లు. అండ్ ఈ వీడియోలో అయితే కిందకి డిక్ చేసుకొని ఆ పనులు చేయబోతున్నాం మనం. బస్సు ఫస్ట్ మనకు షవల్ కావాలి కదా. ఏమేం సార్? బయట చూసావారా నేను ఎంత క్లియర్ చేశాను? చూస్తాను. మళ్ళీ చెర్రీగాడు అయితే వచ్చాడు గైస్, వాడికి చూపిస్తాను ఇప్పుడు. అసలు వీడు షాక్ అయిపోతాడు. నేను ఇప్పుడు షవల్ ఎందుకు చేశానంటే నేను అయితే శాండ్ కలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఏం షాక్ చేసావురా నన్ను? రే చూడలేదా సరిగ్గా నా క్లియరింగ్? అండ్ గైస్ నాకైతే చాలా కోల్. ఇంతేనా? అండ్ గైస్ నాకు ఇంకా కోల్ కూడా దొరికింది. చాలా దొరికిందా? నాకు చెప్పవా, నీకెంత ధైర్యం? ఆగాగాగు 21 కోల్ కాదు, చెస్ట్లో కూడా కొంచెం పెట్టా. కోల్ దొరుకుతుంది కదా అని లోపలికి వెళ్తూనే ఉన్నా, కిందకి వస్తూనే ఉంది. అలా కొంచెం ఐరన్ దొరుకుతుందేమో అని ముందుకు వెళ్ళాను గైస్. అక్కడ చూస్తే టన్నులు కోల్ ఉంది. మొత్తం కలెక్ట్ చేసుకున్నాను. అవునరా, నీ ఐటమ్స్ ఏంటి కొత్తగా ఫస్ట్ నుంచే ఉన్నాయి? అదా, ఎన్ని పికాక్స్లు షవల్లు ఎన్ని చేసాను తెలుసారా నేను అంత ఏరియాని క్లియర్ చేయడానికి. నా అన్లిమిటెడ్ శాండ్ మైన్ అనుకుంటా గైస్ ఇది. ఇప్పుడే మైన్ చేస్తున్నాను ఫస్ట్ టైం. ఒక మైండ్ క్రాఫ్ట్లో కమాండ్ ఇస్తే మొత్తం పోతుంది. ఇల్లు శాండ్ కలెక్ట్ చేసుకుంటున్నాను అని అడుగుతున్నారా? ఇప్పుడైతే శాండ్తో మనకు కొంచెం పని ఉంది. జావా ఎడిషన్ మైండ్ క్రాఫ్ట్ 499 ఉంటుందంట, ఇప్పుడే తెలిసింది. గైస్ శాండ్ అయిపోయింది గైస్, ఆ ప్రాబ్లం అదే. ఇప్పుడు ఇది బ్రేక్ చేస్తే ఏమో వాటర్ మొత్తం వస్తుందో వస్తారా మీరా? నాకేంటి స్టాక్ వచ్చింది. ఇప్పుడు నీకు కోల్ సరిపోతాం. ఆరోనా? వీళ్ళు ఆరోస్ కూడా వాడతాడా? నేను ఇంకా ట్రైడెన్సే వాడతారనుకున్నా. నేను కూడా అదే అనుకున్నా. అండ్ గైస్ ఇప్పుడు మనం చెట్టులను అయితే కొయ్యకూడదు. ఓకే, డాగ్ అదంటే ఏం చేసినా ఏం చేయలేదు. చెట్లు అయితే కట్ చేయకూడదు. మనకు రీసోర్సెస్ కావాల్సినప్పుడు చెట్లను కట్ చేస్తే అవే పోతాయి డైరెక్ట్గా. సార్ నాకు ఇప్పుడు డౌట్, డోర్స్ దరిద్రంగా ఉన్నాయి సార్. ఉంటాయి కర్రీ, ఉంటాయి. కొంచెం డోర్ అప్గ్రేడ్ చేయరా? అండ్ గైస్ ఇప్పుడు వచ్చేసి నాకు కొంచెం ఇంచ్ ఐరన్ కావాలి గైస్, 3 ఐరన్. ఎందుకంటే వాటర్ బకెట్ చేసుకోవాలి. దాంతో చేస్తూ గైస్ ఏం చేస్తానంటే వాటర్ బకెట్ చేయాలరా.
ఎందుకంటే అక్కడ పైన ఖాళీగా ఉంది కదా నేను క్లియర్ చేసిన ప్లేస్లో అక్కడ కొంచెం యాక్వేరియం లాంటిది ఏదైనా పెడదాం అనుకుంటున్నాను గైస్. ఎందుకలా పిచ్చి వెళ్ళారు సార్? కెన్ ఐ నో ద రీజన్? నో అదే ఫ్లోలో వచ్చిందండి. అయినా కానీ బచ్చుకోవో కలెక్ట్ చేసుకో, కొత్త డోర్ చేసుకోవచ్చు. బర్చ్ ఇల్లు అప్గ్రేడ్ చేసినప్పుడు చెయ్యాలరా అలాంటివన్నీ. అయితే ఇక్కడ వదిలే బచ్చిని రేస్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ట్రీస్ పడిపోయి ఉన్నాయి కొన్ని. ఇట్ మైట్ బి ఏన్షియంట్ బిల్డర్. ఎవడరా ఏన్షియంట్ బిల్డర్స్? ఏన్షియంట్ బిల్డర్స్ అంటే ఏన్షియంట్ బిల్డర్స్. గైస్ రా చికెన్ తిన్నాను గైస్. పిచ్చోని అయిపోయింది, పని అయిపోయింది. ఏదో అందరే తినండి బాబు. ఎఫెక్ట్ పో అసలు. ఎఫెక్ట్ ఎంతసేపు చూడు భయ్యా. గైస్ ఇంకా 14 సెకండ్స్ ఉంది. నువ్వు సావు ఇక్కడ. ఇదేంటి హంగర్ బార్ తగ్గట్లేదు? అయితే నాకే మంచిది. మన మైండ్ చేయి, ఎఫెక్ట్ అయిపోద్ది. ఇంకా గైస్ నా డౌట్ ఏంటంటే మనం ఎలాగో కిందకి చేయబోతున్నాం కదా, అదే కిందకి వేరే చేయబోతున్నాం కదా, అంటే దాంట్లో ఈ ఎపిసోడ్లో సగమే చేస్తాను అనుకోండి. అందుకే ఇప్పుడు అక్కడే మనం ఎలాగో చాలా మైనింగ్ చేస్తాం కాబట్టి అక్కడే చూసేసుకుందాం. ఇంకా ఐరన్ దొరుకుతుందేమో. సార్ మన ఇల్లు ఎప్పుడు అప్గ్రేడ్ చేద్దాం? టైం పడుతుందిరా చెప్పి. న్యూ ప్లే అయితే ఈ సిరీస్ అయితే నేను 50 ఎపిసోడ్స్ అనుకుంటున్నాను. 50 ఎపిసోడ్సా? గైస్ ఇంకా పడుకునే టైం వచ్చింది గైస్. నైట్ అయిపోతుంది. నిన్న మొన్నటి నుంచి చూస్తున్నా ఇదేదో సింబల్ వస్తుంది ఫ్రెండ్స్. సరే మీకు తెలిసినట్టయితే పుట్టింగ్స్ ఉన్నా కూడా వస్తుంది ఇది. ఏదో బ్లాక్ పెట్టుకుంటే మాత్రం రాదు. ఓకే లెట్ మీ గో. ఎందుకురా అక్వేరియంలు? గైస్ ఇప్పుడు వచ్చేసి నేను డిగ్ చేయబోతున్నా. సరే ఇక్కడే చాలా స్పేస్ పెట్టుకోవాలి మనం. ఇక్కడ చెస్ట్లు పెట్టుకోవాలనుకుంటున్నాను. సంథింగ్ ఫిల్తీ ఫార్ 150 కూర్చు. ఓకే పైన డిక్ చేయాలి గైస్. అమ్మా ఓకే గైస్. నేను ఏదో అనుకున్నానే. టార్చెస్ మోర్. ఓకే సమ్ వుడ్. ఓకే చాలు. అండ్ దెన్ సంథింగ్ టార్చెస్ మరి 13 టార్చెస్ చాలు నాకు. ఇప్పుడు తర్వాత చేసుకుందాం కావాలంటే మళ్ళీ. 5 స్టిక్స్ లోపలికి పోవండి. టార్చెస్ పోయినాయి గైస్. టార్చెస్ లోపలికి పోయినాయి. 2GB ర్యామ్ అమ్మారే. ఓకే జస్ట్ పెట్టేసుకున్నాం. ఓకే కలెక్టెడ్ అండ్ 1 బ్లాక్ ప్లేస్డ్. సూపర్. అండ్ ఇక్కడి నుంచి నేను మళ్ళీ 2 బ్లాక్స్ పిక్ చేయాలి. డియరేట్ వస్తుంది. ఏం చేద్దాం? డియరేట్ వస్తుంది గైస్. ఇలా అయితే సూపరు.
ఇంకో 3 బ్లాక్స్ లోపలికి వెళ్దాం. ఇక్కడ కోలియో సూపర్. ఎంత కోల్ ఉందబ్బా, ఇటు సైడ్ అటు సైడ్ అంతే అనుకుంటా. ఓహో ఇంకా ఉందన్నమాట. చెప్పాను కదా ఇలాగే దొరికింది, కానీ చాలా ఎక్కువ దొరికింది. గేస్ ఇంకా కోల్ పండుగ వచ్చేస్తుంది గేస్. ఇలాగే మైండ్ చేసుకోవాలి ఇంక మనం ఈ కోల్ దొరికితే. ఉచ్చు ఉచ్చు ఉచ్చి ఉచ్చి ఉచ్చు 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 ఉచ్చి. ఇప్పుడు ఎంత లోపలికి డిక్ చేస్తుంది చూడండి. చాలా లోపలికి ఉంటుంది ఈ బేస్. ఇప్పుడు ఇక్కడ ఒక కోలు, ఇంకా లోపలికి డిగ్గు 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 డిగ్గాలి. ఈ వీడియో కరెక్ట్గా 20 minutes అనుకుంటున్నాను నేను ఇప్పటికైతే. లెట్ మీ థింక్. ఎస్, అలా ఉంటుంది ఈ డిజైన్. సూపర్ సూపర్ మచ్చి సూపరు సూపర్ ఉంది గైస్ ఈ డిజైన్. ఇలా లోపలికి వెళ్ళడం అలా పెట్టుకోవచ్చు మనం. తెలుసు కదా ఇంకెంత లోపలికి వెళ్ళాలో. ఇది 3 బ్లాక్స్. ఇంక ఇది మొత్తం నేను ఆఫ్లైన్లోనో లేదంటే గైస్ ఐరన్, మళ్ళీ కోల్. 3 ఐరన్ కావాలి గైస్ నాకు. అదే నా గోల్ అంటే. ఇప్పుడేమో కోల్ దొరుకుతుంది. నాకు కోల్ వద్దురా, ఐరన్ ఇవ్వండిరా, దండం పెడతారా. ఇచ్చే అవుతుందిరా గైస్. మనకైతే ఇప్పుడు సూపర్ దొరికింది. గైస్ చాలా దొరుకుతుంది గైస్. గైస్ ఇది వచ్చేసి ఇరిటేట్ చేస్తున్నాను, కానీ మనకి దొరికితే వదలకూడదుగా. ఒక ప్రాబ్లం గైస్, పికాక్స్ బ్రేక్. ఇప్పుడైతే నేను నా బేర్ హ్యాండ్స్తో వచ్చేసి బ్రేక్ చేస్తున్నా. ఎస్, ఇప్పుడు వెళ్ళి ఒక కొత్త పికాక్స్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు పైకి ఎలా వెళ్ళాలో. మనం కోల్ వీరలేం కదా, కోల్ అంటున్నాను. గైస్ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ లాగా ఉన్నాయి గైస్ ఇవి. వచ్చేస్తున్నాం గైస్. ఇంకెంత పైకి రా. సూపర్ కిందకి గైస్. ఇది చాలా కింద కదా. ఇప్పుడైతే నేను 2 పికాక్సెస్ చేసుకొని వెళ్ళినా, 2 పికాక్స్లు చేసుకొని వెళ్ళిపోతా. అండ్ ఈ లోపల ఐరన్ లోపల పెట్టేస్తా. కోలు, స్టిక్స్, డియోరైట్, ఇదేంటో 44 లోపల పెట్టు. అంతా ఓకే. వెళ్దాం పదండి కిందకి మళ్ళీ. ఇంకా చేసుకోవాలని నాకు కూడా తెలుసు, బట్ మళ్ళీ ఇలాగే కాబుల్ స్టోన్ బ్లాక్స్ పెట్టుకొని పైకి రావాలి.
అండ్ వేస్ట్ అయితే బ్రేక్ చేసేద్దాం. ఉంచుదాం గైస్, ఇదేదో బాగానే ఉంది. మైనింగ్కి సపరేషన్ లాగా ఉంది గైస్. ఇట్ సైడ్ మైనింగ్ సూపర్ ఐడియా గైస్ నా దగ్గర. ఇప్పుడు ఇంకా వేస్ట్ డిఫరెంట్ అన్నట్టే పెడతాను గైస్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా, నా దగ్గర కాబుల్ స్టోన్ అయిపోయింది గైస్. పైకి వెళ్ళి తెచ్చుకోవాల్సినంత అవసరం లేదు, కానీ పైన అయితే ఎక్కువ మొత్తంలో ఉంది కదా, తెచ్చేసుకుంటే బెటర్ అని నా డౌట్. సరే పైకి వెళ్ళి తెచ్చేసుకుంటాను, ఆగండి కొంచెంసేపు. నా బ్యాడ్ లక్ ఏంటో తెలుసా, పైకి వెళ్ళడానికి ఇక్కడ ఉన్న బ్లాక్స్ బ్రేక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అవే పెట్టుకుంటున్నా. ఈవెన్ కూడా తీసేయాలి గైస్. ఇక్కడ కోలు నాకు చాలా ఎక్కువ దొరుకుతుంది, సో ఇక్కడ ఆపేస్తాను ఇంకా లోపలికి ఉన్నా సరే. అండ్ ఇటు సైడ్ కూడా డిక్ చేస్తాను. సో ఇది మైనింగ్ ఏరియా కాబట్టి కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఇలా బాగుంది కదా. ఒక నిమిషం, బార్డర్స్ వేరే కదా. లెట్స్ గో డౌన్. అండ్ ఇక్కడతో నేను బ్రేక్ చేయొచ్చు గైస్. ఇక్కడేమో స్టేర్స్ పెట్టుకోవాలి. అండ్ ఇది అది డిఫరెంట్ వేస్ చూసుకోవాలి మనం. ఇంకా ఇప్పుడు నేనైతే ఇంకా 2 బ్లాక్స్ లోపలికి వెళ్ళాలి, అంటే ఇంకో 1 బ్లాక్ బ్రేక్ చేయాలి. 1 బ్లాక్ అంటున్నాను, 1 వాల్. క్రేజీ, నాకైతే ఫుల్ నచ్చింది. ఇప్పుడైతే నేను స్టేర్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నా. ఆగండి గైస్, చూసుకున్నాం. ఇప్పుడు ఇలా ఫ్లోర్ని చేంజ్ చేస్తున్నాను గైస్. ఇంకా ఇటు సైడ్ అయితే వేరే వస్తాయి, అయితే ఇది అండర్ కన్స్ట్రక్షన్లో పెట్టుకున్నాను. వాటర్ ఉంది గైస్, ఇప్పుడు దీని నుంచి ఎస్కేప్ అవ్వాలి నేను స్పీడ్గా. ఇక్కడ ఎలాంటి మాబ్ లేకపోతే బెటర్. ఫైనల్లీ అసలు ఇక్కడ ఏముంది గైస్, చూద్దాం ఆగండి. ఏం లేదు, మొత్తం వేస్టే ఉందండి, కానీ మంచి వే చేయొచ్చు, మంచి వేలాగా. ఆగండి గైస్, ఇలా పీకేస్తా. ఇప్పుడే వాటర్ కనిపిస్తుంది. ఇటు సైడ్ కూడా బ్రేక్ చేద్దాం.